హాయ్ అండి, ఈ వీడియోలో సింపుల్గా నార్మల్ బ్లౌజ్కి ఫ్రంట్ హుక్ పెట్టుకునేదానికి షేప్ పట్టీలు ఎలా వేసుకోవాలి, అలాగే షేప్ రావడానికి అక్కడ మనం 3 డాట్స్ పెట్టుకుంటాం కదా, అవి ఎలా పెట్టుకోవాలి అనేది నేను టేప్ సహాయం లేకుండా కొండ గుర్తులతోటి మీకు ఎంతటి సైజు వాళ్ళకైనా సరే ఈజీగా ఎలా పెట్టుకోవచ్చు, ఎలా కుట్టుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. కటింగ్ వచ్చేసి ఒక వీడియోలో పెట్టాను, చూడకపోతే అది చూడండి. సో ఈ వీడియోలో వచ్చేసి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే చూపిస్తా, అది కూడా షేప్ పట్టి షేప్లు ఎలా పెట్టుకోవాలి, అలాగే ఉక్సులు పట్టి కాజాల పట్టి ఎలా కుట్టుకోవాలి అనేది మాత్రమే ఉంటుంది. చాలా నిదానంగా ప్రతి ఒక్క చోట టిప్స్ యాడ్ చేస్తూ చెప్తాను. నిదానంగా ఉంటుంది వీడియో, అండ్ మీకు బోర్ కొట్టకుండా చూసుకోండి. నేను కటింగ్స్ వీడియో పెట్టినప్పుడు ఫ్రంట్ వైపు ఉండే ఏవైతే బాడీ ఉన్నాయో లైనింగ్ ఫ్యాబ్రిక్ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కూడా ఎదురెదురుగా పెట్టుకొని షేప్స్వి రెండింటికి కూడా గమ్ పెట్టుకొని అతికించుకోమని చెప్పాను కదా. సో నేను అతికించి పెట్టేశాను. ఈ పెట్టిన వాటికి ఇప్పుడు మనం ఏంటంటే మొత్తం కరెక్ట్గా రైట్ సైడ్ వేసుకొని నీట్గా అతికించుకున్న తర్వాత ఎక్స్ట్రా అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ రాదు, మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది కొంచెం ఎక్స్ట్రా వస్తే కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నది మాత్రమే కట్ చేసుకోండి, ఇఫ్ లేకపోతే వదిలేయండి. అండ్ ఇలా గమ్ పెట్టి అతికించుకోవడం వల్ల మనకి ఏంటంటే చుట్టూరు అంటే రెండు లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా కలిపి చుట్టూరు జాయిన్ చేసుకుంటూ ఒక స్టిచ్ వేసుకోవాలి కదా, ఆ స్టిచ్చింగ్ అనేది పడదు, జస్ట్ సింపుల్గా అయిపోతుంది. అండ్ ఐరన్ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఇలా ఈ పార్ట్స్ ఉన్నాయి కదా, వీటిని ఐరన్ చేసుకొని మనం కుట్టుకుంటే కనుక మనకి నీట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్. బట్ నా దగ్గర ఐరన్ బాక్స్ లేదు, కొనే ప్రయత్నంలో ఉన్నాను. కానీ ఇప్పుడు వీటికి మనం షేప్ పట్టీలు వేయాలి. లైక్ అంటే షేపుకి కింద టక్స్లు వేస్తాం కదా ఖర్చుకి, 3 ఇప్పుడు ఎలా అంటే కింద వైపు ఉక్సులు పట్టీ వైపు అలాగే సంక వైపు ఆ 3 చోట మనం కొంచెం టక్స్లు అనేవి వేసుకోవాలన్నమాట. అవి ఎలా వేసుకోవాలి అంటే ఫస్ట్గా మనం చేయాల్సింది, ఇక్కడ నేను అసలు ఏ టేప్ సహాయం అనేది తీసుకోను, బట్ ఎంత పొడవు పెట్టుకోవాలి అనే దగ్గర మాత్రం నేను ఏ సైజు వాళ్ళకి అనేది చెప్తానండి. ఇది మరీ అర్థం కాకుండా ఉంటుంది కాబట్టి కొద్దిగా టేప్ సహాయం అనేది తీసుకుంటున్నా. సో మనకి షోల్డర్ అనేది షోల్డర్ నార్మల్గా 2 ఇంచెస్ ఉండాలి. సన్నటి వాళ్ళకైతే 2 ఇంచెస్, కొంచెం లావు ఉండే వాళ్ళకైతే 2.5 ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అటువైపు సంక వైపు అలాగే మెడ వైపు మనకి హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుకుపోతుంది కాబట్టి 3 ఇంచెస్ ఉంది. ఈ 3 ఇంచెస్లో మనకి మెడ వైపున అంటే ఉక్సులు పట్టి కాజాల పట్టి ఉంటుంది, అటువైపున ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఆ 1 ఇంచ్ని షోల్డర్ దగ్గర కొంచెం లాగి పట్టుకున్నామంటే, అంటే కింద వైపున కూడా ఒక జస్ట్ సపోర్ట్కి ఒక ఫింగర్ పెట్టాలి. కొంచెం లాగాము ఆ 1 ఇంచ్ దగ్గర అంటే మనకి స్ట్రైట్ పాయింట్ దొరుకుతుంది. ఇలాగా నేను చూపిస్తున్నాను కదా, ఇలా స్ట్రైట్ పాయింట్ దొరుకుతుంది. దాన్ని కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అటువైపుకి లైనింగ్ ఫ్యాబ్రిక్ పైకి వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే కనుక మనకి ఇక్కడ టేప్ తీసుకొని కింద వైపు షోల్డర్ దగ్గర కాదు కింద వైపున క్రాస్ ఉంటుంది కదా, ఆ క్రాస్ దగ్గర 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అంటే 30 ఇంచెస్ బ్లౌజ్ వాళ్ళకి వరకు 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అంతకంటే ఎక్కువ సైజు ఉండే వాళ్ళకి 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాల్సి వస్తుంది. పొడవు అంటే ఆ క్రాస్ టక్స్ వేయడానికి పొడవు 2.5 ఇంచ్ అనేది మనం స్టిచ్ అనేది వేసుకోవాల్సి వస్తుంది. సో స్ట్రైట్గా 2.5 ఇంచ్ మనం పెట్టుకొని మార్క్ చేసుకొని దాన్ని క్రాస్గా గీసుకోవాలి. అది ఏ సైజు వాళ్ళకైనా సరే 2.5 ఇంచే ఉంటుంది. ఇఫ్ మీరు ఆది బ్లౌజ్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా కంపేర్ చేసుకొని చూసుకోండి. కరెక్ట్గా 2.5 వాళ్ళు కూడా కుట్టుంటారు, ఎవరు కుట్టినా సరే కరెక్ట్గా ఉంటుంది. అండ్ ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో దానికి సేమ్ ఆ ప్లేస్లోనే కుట్ అనేది వేసుకుంటాం క్రాస్గా. ఇది నేను చూపిస్తున్నాను, తర్వాత కుట్టేటప్పుడు కూడా మళ్ళీ చెప్తాను. అండ్ కింద వైపు అయిపోయింది కదా, సో మనం ఒకసారి ఈ 2 మార్క్స్ని తెలుసుకోవాలి కాబట్టి ఒకసారి ఇలాగా కత్తెర తోటి ఒక టాకప్ అంటే మార్క్ లాగా కట్ చేసుకుందాం. కట్ చేసుకున్నంత మాత్రాన ఏముండదు, కట్ చేసుకోకపోయినా ఏం కాదు, డైరెక్ట్గా కుట్టుకోవచ్చు. మీరేంటంటే మాకు మార్కింగ్ చెప్పండి అక్క అన్నారు కదా, అందుకని చెప్తున్నాను. ఆ తర్వాత ఉక్సులు పట్టి వైపు, ఇప్పుడు ఉక్సులు పట్టి అయినా కాజాల పట్టి అయినా సరే 2 వైపులు మనకి లెఫ్ట్ అండ్ రైట్ పార్ట్స్ ఉంటాయి కాబట్టి
ఆ రెండిటికి కూడా ఈక్వల్గా ఆ పట్టీ ఏదైతే ఉందో, ఏది కింద షేప్ పట్టీ కుట్టక ముందు ఆ పట్టీని హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా హాఫ్కి ఫోల్డ్ చేసుకుంటే మనకి సగం అవుతుంది కదా. ఆ సగంలో జస్ట్ పొడవు వచ్చేసి, అంటే కుట్టు ఎంత పొడవు వేసుకోవాలంటే 2.5 ఇంచ్కి కుట్లు వేసుకోవాలి. అది ఎవరికైనా అంతే అండి, 2.5 ఇంచ్కి కుట్లు అనేది వేసుకోవాలి. అండ్ ఒక 1/2 ఇంచులో క్రాస్గా స్ట్రైట్ కుట్టు అనేది పడిద్ది, అది కుట్టేటప్పుడు చూపుదురు కానీ. అండ్ 2 మార్కింగ్లు అయిపోయాయి కదా షేపుల కోసం. ఇప్పుడు మనం సంక వైపు కుట్టు అనేది వేసుకోవాలి. కుట్టు కోసం మార్క్ చేసుకుందాము. ఆ సంక వైపు ఎలాగ తీసుకోవాలి అంటే, మనం ఆ సంక వైపు ఉన్న క్లాత్ని సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇది కూడా అంతే, సేమ్ ఉక్సుల పట్టీ వైపు ఎలాగైతే హాఫ్కి ఫోల్డ్ చేసుకున్నామో ఈ సంక వైపు ఉండే క్లాత్ని కూడా హాఫ్కి ఫోల్డ్ చేసుకుంటాం. కానీ ముందే మార్క్ చేసుకోవడానికి కుదరదు. ఒకవేళ మార్క్ చేసుకున్నా కూడా కుట్టేటప్పుడు మాత్రం కింద, అంటే బాడీ పార్ట్కి కింద వచ్చిన టక్స్ కుట్టాలి, ఆ తర్వాత ఉక్సుల పట్టీ సైడ్ది కుట్టాలి, ఆ తర్వాత లాస్ట్లోనే సంక వైపుది కుట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఈ రెండు కుట్టిన తర్వాతే సంక వైపుది కుట్టుకోవాల్సి వచ్చింది, లేకపోతే తేడాలు వస్తాయి. ఇప్పుడు నేను మార్క్ చేసుకున్న విధంగానే మళ్ళీ కూడా చెప్తున్నాను చూడండి. సేమ్ 1 ఇంచ్ షోల్డర్ దగ్గర 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని స్ట్రైట్గా పట్టుకుంటే ఈ కుట్టు అనేది స్ట్రైట్గా రావాలండి. స్ట్రైట్గా గుడ్డ పట్టుకోవాలి, క్రాస్గా కుట్టేయాలి. అంతేగాని గుడ్డని క్రాస్గా పట్టుకొని కుట్టు స్ట్రైట్గా వేయొద్దు. ఈ కుట్టు కరెక్ట్గా పడిందంటే మీకు షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది. అండ్ మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్టయితే కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద మాత్రమే ట్రై చేయండి. ఇప్పుడు మనం హాఫ్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలాగా మార్కింగ్ పెట్టుకున్నాం కదా, దానిని కింద వైపు అక్కడ క్రాస్ ఉంటుందండి, మనం ఎలాగైతే ఫోల్డ్ చేసుకున్నామో అలాగే కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మనం ఉక్సుల పట్టీ వైపు ఉన్న క్లాత్ని పక్కకు తీసామంటే, ఇలా కుట్టిన తర్వాత తీయాలి. ఇలా పక్కకు అన్నామంటే మనకి ఉక్సుల పట్టీ వైపు ఉన్న కొంచెం మీ కింద వైపు ఉన్న క్లాత్, ఖర్చు వైపు ఉన్న క్లాత్ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా, ఆ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కొద్దిగా కట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు కింద షేప్ పట్టీ వేసినప్పుడు అందులోకైనా వెళ్ళిపోతుంది, నో ప్రాబ్లం. అండ్ కింద వేసిన టక్స్ ఏదైతే ఉందో అది స్ట్రైట్గా వచ్చిందా లేదా కుట్టు అనేది చూసుకోండి. అంటే అక్కడ కింద క్రాస్ వస్తుంది కదా, ఆ క్రాస్ అనేది మనకి అలా ఫోల్డ్ చేసుకొని కుడతాము. కుట్టు అనేది క్రాస్గా పడిద్ది, బట్ ఆ షేప్ అనేది ఇలా పట్టుకున్నప్పుడు మనకి షోల్డర్ దగ్గరికి స్ట్రైట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఆ తర్వాత ఉక్సుల పట్టీ అనేది మనం కుట్టు వేసుకోవాల్సి వస్తుంది, అది అక్కడ ఒక టక్స్ వేయాలి. ఉక్సుల పట్టీని నేను ఇప్పుడు హాఫ్కి ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసినప్పుడు మనకి 2.5 ఇంచ్ దగ్గర నేను మార్క్ చేసుకున్నాను కదా, అక్కడి వరకు ఒక 1/2 ఇంచులో ఫస్ట్లో ఒక 1/2 ఇంచ్ దగ్గర మిషన్ పాదం అనేది పెట్టేసి, ఎక్కడైతే 2.5 ఇంచ్ దగ్గర నేను మార్క్ పెట్టుకున్నానో అక్కడికి క్రాస్గా కుట్టు అనేది వేసుకోవాలి. ఒక కుట్టు సరిపోతుందండి. అండ్ చివర్లో 2.5 మార్క్ దగ్గర మాత్రం కొంచెం జిగ్జాగ్ చేసుకోండి, అంటే ఒక 2 అక్కడ రఫ్ చేసుకుంటే సరిపోతుంది, కుట్టు ఊడిపోకుండా ఉంటుంది. అండ్ ఈ 2 కుట్లు వేసిన తర్వాత మాత్రమే మనం సంక సైడు కుట్టు అనేది వేసుకోవాలి. అదే సేమ్ ఇలాగా టక్స్ అనేది వేసుకోవాల్సి వస్తుంది. సో మనం ఇలా కుట్టు వేసిన తర్వాత అక్కడ మనకి షేపు కొద్దిగా తెలుస్తుంది కదా, ఆ షేప్ అనేది ఆ 2 కుట్లను కొంచెం కింద నుంచి కొద్దిగా పట్టుకుంటే మనకి షేప్ అనేది అటువైపున ఒక లేయర్ లాగా వస్తుంది. ఇఫ్ లేయర్ లాగా రాకపోయినా సరే మనకి 2 ఇంచులు అనేది ఖర్చు దగ్గరకు వస్తుందండి. మామూలుగా ఏంటంటే కొంతమంది చెప్తారు ఖర్చు దగ్గర మార్క్ చేసుకొని మిగతా దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకున్నాను ఏదేదో చెప్తారు, వాళ్ళ మార్కింగ్ అదే మెజర్మెంట్స్ ప్రకారం చెప్పేవాళ్ళు. బట్ నేను అలా కాదు కదా, గుడ్డిగా గుర్తుపెట్టుకునేది మాత్రమే చెప్తున్నాను. అండ్ ఇది 100% కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సంక వైపు ఉన్న క్లాత్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి, కరెక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. హాఫ్కి ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి మార్కింగ్ అనేది ఎక్కడైతే హాఫ్కి పట్టుకున్నాం కదా, ఇప్పుడు మీరు చూడండి నేను చాలా నిదానంగా చెప్తున్నాను, అందుకే హాఫ్కి పట్టుకున్నప్పుడు 2 ఎడ్జెస్ అనేది ఒక చోటకి వచ్చిన తర్వాత ఎక్కడైతే పట్టుకున్నామో ఆ చివరిని పట్టుకోండి. ఆ చివరిని మనం కొంచెం
ఇటువైపు ఏ షేప్లో అయితే వేసామో అటువైపుకి స్ట్రైట్గా పట్టుకుంటే మనకి క్రాస్ అనేది తెలుస్తుంది. ఈ క్రాస్ అనేది ఎలా అయితే వస్తుందో అలాగే పట్టుకోండి, అటు ఇటు జరపొద్దు. వచ్చిన దానికి 3.5 ఇంచ్ దగ్గరికి మనం మార్క్ చేసుకోవాలన్నమాట. సంక వైపుది మాత్రమే 3.5 దగ్గరికి మార్క్ చేసుకోవాలి. అండ్ ఏ సైజు వాళ్ళకైనా సరే 3.5 మార్క్ దగ్గరే ఆగిపోతుంది కుట్టు. సో 3.5 దగ్గరికి కదా, ఇటువైపు కూడా ఒక 1/2 ఇంచ్ కుట్టు అనేది వేసుకోవాల్సి వస్తుంది. అంటే ఎక్కువ పట్టుకోకూడదు, 1/2 ఇంచ్ దగ్గరికి మాత్రమే సరిపోతుంది అనమాట. ఒక 1/2 ఇంచ్ కుట్టు అనేది సంక దగ్గర స్టార్ట్ చేసి 3.5 మార్క్ దగ్గర చేసుకున్నాం కదా, అక్కడి వరకు కూడా కుట్టు అనేది క్రాస్గా వేసుకోవాల్సి వస్తుంది. ఈ 3 కుట్లు వేసిన తర్వాత కూడా కొంతమంది ఖర్చు వైపున కూడా 4వ కుట్టు వేస్తారండి. ఆ 4వ కుట్టు వేసేది కూడా సేమ్ మెథడ్, హాఫ్కి ఫోల్డ్ చేసుకోవడం. అక్కడ కూడా అయితే పొడవు ఎంత తీసుకోవాలో నాకు తెలీదు, సో నేను చెప్పలేను అది, అందుకే నేనైతే ఎప్పుడు వేయలేదు కూడా, నాకు తెలిసింది మాత్రమే చెప్తాను. ఇలా సంక వైపు కుట్టు వేసిన తరువాత మనకి ఇక్కడ కూడా ఇంకొక టిప్ ఉంటుందండి. మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అని తెలుసుకోవడం కోసం ఇంకొక టిప్ ఏంటి అంటే, ఇప్పుడు మనం చూడండి 3 కుట్లకి మధ్యలో ఒక సమోసా షేప్లో తెలుస్తుంది కదా, ఈ కుట్టుకి అండ్ బెల్ట్ వైపు కుట్టుకి అలాగే సంక వైపు కుట్టుకి మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా సమోసా షేప్లో, ఆ గ్యాప్ అనేది కరెక్ట్గా ఉండాలి. మీరు టేప్ పెట్టైనా సరే కొలుచుకోండి. టేప్ పెట్టి కొలుచుకునేటప్పుడు ఖర్చు వైపు కాదు, అంటే లైనింగ్ వైపు కాకుండా మెయిన్ సైడ్ రైట్ సైడ్ తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఇక్కడ షేప్ దగ్గర వేసిన కుట్టుకి సంక వైపు కుట్టుకి అలాగే ఆ 3 కుట్ల మధ్య గ్యాప్ ఏదైతే సమోసా షేప్లో తెలుస్తుందో ఆ గ్యాప్ అనేది ఒక టేప్ తీసుకొని ఎంత ఉంది గ్యాప్ 3 కుట్ల వైపుకి కూడా ఈక్వల్గా రావాలి. ఇప్పుడు ఎంత గ్యాప్ అయినా సరే, ఇప్పుడు అది కూడా బ్లౌజ్ సైజుని బట్టి డిఫరెన్స్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను తీసుకున్న బ్లౌజ్కి వచ్చేసి 1.5 ఇంచు ఒక కుట్టుకి మార్కింగ్ చూసుకుంటే 1.5 ఇంచు ఒక సైడ్ వచ్చింది, రెండో సైడ్ కూడా సేమ్ రావాలి. ఇప్పుడు 1.5 ఇంచు ఇటు కూడా చూసుకున్నాను, 1.5 ఇంచ్ వచ్చింది. ఆ తర్వాత ఇంకో వైపు కూడా చూసుకున్నాను, సేమ్ నాకైతే 1.5 ఇంచే వచ్చింది. 1.5 కాకుండా 1.4 ఇంచు అట్లా మీకు ఏమన్నా ఒక్క చిన్న డిఫరెన్స్ అయితే ఇబ్బంది లేదు, బట్ మరీ 1/2 ఇంచు హాఫ్ ఇంచు డిఫరెన్స్ వచ్చిందంటే మాత్రం కరెక్ట్ మీకు షేప్ కొద్దిగానే పాడైపోయింది. అండ్ లాస్ట్లో ఈ డిఫరెన్స్ చూసుకున్న తర్వాత ఎక్కువ వచ్చింది లేదు తక్కువ వచ్చిందంటే మళ్ళీ కుట్లన్నీ ఓడదీసి నేను చెప్పిన మెథడ్ని మళ్ళీ ఫాలో చేయాలి మీరు. అప్పుడు మాత్రమే కరెక్ట్గా వచ్చింది అనుకోండి, మన ప్రాసెస్ మనం చేసిందంతా కరెక్ట్గా ఉంటుంది. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇది నేను టేప్ లేకుండా చేశాను కాబట్టి నేను నేర్చుకున్న దగ్గర నుండి కూడా ఫాలో అయ్యే టిప్ ఇదే. నాకు ఇది ఒక ముస్లిం ఆవిడ చెప్పారు ఈ టిప్ అనేది, నేను అదే ఫాలో అవుతున్నాను. నాకు టేప్తో కొలుచుకోవడం అసలు రాదు, నేను చేసే పద్ధతి ఇది ఒక్కటే. అయితే కింద షేప్, ఇప్పుడు మనం షేప్ పైన మనం బ్రెస్ట్ పట్టడానికి టక్స్లు వేసుకున్నాం కదా, దీని కింద షేప్ పట్టి తీసుకోవాలి. ఈ షేప్ పట్టికి వచ్చేసి 3 పీసెస్ అవసరం మనకి. ఆ 3 పీసెస్ కూడా ఎందుకంటే గట్టిగా ఉండాలి కాబట్టి ఆ 3 పీసెస్ కూడా మనం కటింగ్లో నేను కటింగ్ ఎలా చేసుకోవాలని చూపించా. ఇది ఒకవైపు ఏమో క్రాస్ ఎక్కువ ఉంటుంది, ఒకవైపుకేమో తక్కువ ఉంటుంది అండ్ క్రాస్గా ఉంటుంది. అండ్ ఇది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్లో చెప్తారండి, అందరి మెథడ్లు కరెక్టే. ఈ షేపు బ్రెస్ట్ పట్టేది కరెక్ట్గా ఉంటే చాలు, కింద పైన ఇవన్నీ కూడా నెక్స్ట్ అనమాట. సో ఈ షేప్ పట్టి తీసుకున్నప్పుడు నేనేంటంటే మనకి క్లాత్ని బట్టి తీసుకుంటాము. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ 2 పీసెస్, మెయిన్ ఫ్యాబ్రిక్ 1 పీస్ తీసుకోవచ్చు. లేదు అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ 2 పీసెస్, లైనింగ్ పీసు 1 పీస్ తీసుకుంటే సరిపోతుంది. ఎలా అయినా సరే మనకి 3 పీసెస్ అవసరం. సో ఇప్పుడు నేను ఈ పీస్ తీసుకున్నాను కదా, ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్. అయితే ఈ ఎక్కువ ఉంటుంది చూడండి, క్రాస్ పైన క్రాస్ ఉంటుంది, కిందేమో స్ట్రైట్గా ఉంటుంది. ఆ క్రాస్ వచ్చిన దానికి ఉక్సులు పట్టి సైడ్ రావాలి. ఆ క్రాస్ ఎక్కువ వచ్చింది కదా, క్రాస్ వచ్చింది పైకి జాయింట్ చేసే దగ్గర వస్తుంది అనమాట, కిందకు వచ్చేసరికి స్ట్రైట్గా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనము కింద జాయిన్ చేసేటప్పుడు ఖర్చు మనకి కనబడకుండా ఎలా కుట్టాలి అనేది కూడా ఇందులోనే చూపిస్తున్నాను నేను. సో మనం
ఇది నేను 2 పీసెస్ తీసుకున్నానండి. చెప్పాను కదా ఏ పీస్లో ఎన్ని తీసుకున్నా ఇబ్బంది లేదు. బట్ 3 పీసెస్ అనేది మస్ట్ ఉండాలి. ఎందుకంటే 2 పీసులు వేస్తే అది చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట, గట్టిగా ఉండాలి షేప్ పట్టీ అనేది. సో ఇప్పుడు మనకి ఉక్సులు పట్టీ వైపు ఏంటంటే క్రాస్ ఉంది కదా, ఆ క్రాస్ని మనం రీప్లేస్ చేయడానికి ఏంటంటే షేప్ పట్టీ క్రాస్ ఉంటుంది కదా ఎక్కువ వైపు, ఆ ఎక్కువ వైపు అనేది ఉక్సులు పట్టీ వైపు పెట్టాలి, తక్కువ వైపు అనేది ఖర్చు వైపు పెట్టాలి. ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ సైడు మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకుంటాము, పైన లైనింగ్ సైడ్ వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రికే పెట్టుకుంటాము. అది కూడా అతికి ఇక్కడ జాయింట్ చేస్తాం కాబట్టి జాయింట్ చేసే సైడు క్రాస్గా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, జాయింట్ చేసే సైడ్ ఏంటంటే మనం పెట్టుకునే షేప్ పట్టీలు క్రాస్గా ఉండాలి. కింద వచ్చేసి మనకి స్ట్రైట్ పీస్లో వస్తాయి. ఇది మళ్ళీ రివర్స్లో పెట్టారంటే మాత్రం మళ్ళీ ఓడ తీసుకొని మళ్ళీ కుట్టుకోవాల్సి వస్తుంది. సో మనం ఫస్ట్ ఉక్సులు పట్టీ దగ్గర నుంచి కుట్టు అనేది స్టార్ట్ చేద్దాము. అండ్ ఇక్కడ కూడా ఇంకో చిన్న టిప్ ఉంటుంది, ప్రతి చోట టిప్స్ ఉంటాయి దీనికి. సో ఇప్పుడు కుడదాము. ఇలాగా మెయిన్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకున్నాం, లైనింగ్ సైడ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని కుడదాం. ఇలా పెట్టుకున్నారంటే మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ముందే షేప్ పట్టి మొత్తం కుట్టేసుకొని పైన బాడీ పార్ట్కి జాయింట్ చేసుకునే పద్ధతి కూడా ఉంటుంది. బట్ ఇలా కుట్టుకున్నామంటే మనకి ఖర్చు అనేది కనబడకుండా ఉంటుంది అనమాట. నేనేదో సంవత్సరాల క్రితం నేర్చుకున్నది ఇప్పుడు మీకు ఒకేసారి చెప్తున్నాను. అండ్ జాయిన్ చేసేటప్పుడు కూడా మనకి షేప్ పట్టి దగ్గర పైన బాడీ పార్ట్ దగ్గర ఇలా టక్స్ ఉంది కదా, ఆ టక్స్ అనేది కలిపి కొట్టకూడదు. కొంచెం నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా పైకి క్రాస్గా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని జాయిన్ చేసుకోవాలన్నమాట. అది జాయింట్ మనం కుట్టేటప్పుడు ఆ కుట్లో పడకుండా పక్కకు అనుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కుట్లో పడిందంటే మళ్ళీ షేప్ పక్కకు వచ్చేస్తుంది, ఆ కస్టమర్ మనల్ని తిడుతుంది. సో మనం ఒక షేప్ పట్టి పెట్టుకోవడం ఇంపార్టెంటు. ఉక్సులు పట్టి నుంచి కుట్టుకుంటున్నామా లేదంటే ఖర్చు వైపు నుంచి కుట్టుకుంటున్నామా అనేది ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే కుట్టడం ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇలా మొత్తం కుట్టు వేసేటప్పుడు మాత్రం కింద టక్స్ వేసాం కదా, అది మాత్రం కుట్లో కలవకూడదు. మొత్తం ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఒక కుట్టు వేస్తే చాలు. మళ్ళీ పైన ఇంకో స్టిచ్ వేస్తాం మనం. ఇలా ఒక స్టిచ్ అనేది స్ట్రైట్గా వేసిన తర్వాత ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా తీస్తాం. ఇలా తీసినప్పుడు చూడండి, ఇది కుట్లో కలవలేదు, ఎందుకంటే అలా నేను ఫోల్డ్ చేసుకున్నాను కాబట్టి. ఇప్పుడు మనకి షేప్ పట్టి భద్రంగా ఉంటుంది, అదే పైన షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ కూడా ఉన్న క్లాత్ని కిందకు అనుకున్నాను. సో కిందకు అనుకోవడం వల్ల ఏంటంటే మిడిల్లో మనకి ఖర్చు అనేది ఉండిపోతుంది. ఈ రెండిటి మధ్యలోకి ఖర్చు అనేది వెళ్ళిపోతుంది. సో మనకి ఆ ఖర్చు అనేది బయటికి కనబడకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఇది ఒక టిప్ అన్నమాట మీకు. సో ఇలా తీసుకున్న తర్వాత మొత్తం కింద షేప్ పట్టిని నీట్గా ముడతలు లేకుండా, అలాగే ఒకవేళ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే ఖర్చులు లేకుండా మొత్తం నీట్గా అనుకొని మనం ఎక్కడైతే షేప్ పట్టీలు జాయిన్ చేసామో ఆ జాయింట్ చేసిన దగ్గర ఒక స్టిచ్ కరెక్ట్గా జాయిన్ చేసిన దగ్గర దాని మీద స్టిచ్ పడాలి ఇప్పుడు. సో నేను అందుకని చెప్పి క్లాత్ ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా అనుకుంటున్నాను. అనుకున్న తర్వాత ఇప్పుడు నేను అక్కడ మనం జాయిన్ చేసిన దగ్గర మనకు తెలుస్తుంది కదా, ఆ తెలిసిన దగ్గర అది కూడా షేప్ పట్టీ వైపు మాత్రమే, మళ్ళీ పైన వేయకూడదు, షేప్ పట్టీ పైన మాత్రమే కుట్టు అనేది పడాలి. ఇప్పుడు నేను అది కూడా కుట్టి చూపిస్తానండి. ఇలా కుట్టుకుంటే ఏమవుతుందంటే మనకి ఒకవేళ క్లాత్ మంచిది కాకపోయినా సరే పీకినట్టుగా రాకుండా ఉండిద్ది, స్టిఫ్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అక్కడ మనం ఎక్కడైనా సరే జాయింట్ చేసినప్పుడు ఒక కుట్టు క్లాత్ జాయిన్ చేసినప్పుడు 2 స్టిచెస్ వేసుకోవడం అనేది మస్ట్ అండి, ఎందుకంటే ఊడిపోకుండా ఉంటుంది. సో అందుకని చెప్పి లోపల వైపు ఒక కుట్టు వేసాము, పైన ఒక కుట్టు వేసాము, చూడటానికి కూడా నీట్గా అనిపిస్తుంది ఇలాగా. సో చూసారు కదా, ఇలాగా నీట్గా ఒక్కొక్క కుట్టు అనేది వేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇంతటితో అయిపోలేదు, కింద ఉంది కదా, ఆ కింద బార్డర్లో మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాల్సి వస్తుంది. సో ఇది వేసుకునేటప్పుడు ఏంటంటే మనకి ఆది బ్లౌజ్ అనేది అవసరం పడింది. ఆది బ్లౌజ్ తీసుకొని మనకి ఉక్సులు పట్టి కానీ కాజాల పట్టి కానీ ఏదో ఒకటి పట్టుకోవాలి. ఆ పట్టుకునేటప్పుడు కూడా పైన మనకి మెడ దగ్గర, కింద కాదు నడుం దగ్గరది కాదు, పైన మెడ వైపున ఒక 1/2 ఇంచ్ వదులుకోవాలి. ఎందుకు అంటే
ఆ 1/2 ఇంచ్ అనేది మనకి పైన నెక్ దగ్గర ఒకవేళ అంటే మెడపట్టి వేసేటప్పుడు ఆ 1/2 ఇంచ్ అనేది కుట్టులోకి వెళ్ళిపోద్ది అనమాట. సో మనం అక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని అంటే 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి మనకి షేప్ పట్టీ కానీ అది ఉక్సుల పట్టీ కానీ కాజా పట్టీ కానీ ఏదైనా పర్వాలేదు, అది ఎక్కడి వరకు వచ్చిందో చూసుకోవాలి. ఇలా నేను పెట్టుకున్నాను కదా, దీన్ని బట్టి మెజర్మెంట్ పెట్టుకొని ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడికి మార్కింగ్ అనేది చేసుకోవాలి మనం. ఓకే, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కింద ఉంది చూడండి, ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా మనం, ఆ 1 ఇంచ్ చూడండి, నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద కూడా రాసిన ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది మనం తీసుకోవాలి అని కటింగ్ చేసేటప్పుడు చెప్పుంటా. సో ఇలా తీసుకున్న దాన్ని మనం ఎక్కడికైతే మార్క్ చేసామో అక్కడికి కింద మిగిలిన 1 ఇంచ్ ఫ్యాబ్రిక్ని 2 ఫోల్డ్స్ వేసుకోవాలి. 2 ఫోల్డ్స్ అనేది మస్ట్ అండి, ఎందుకంటే అక్కడేం కుట్టు ఉండదు కాబట్టి. ఒకవేళ మనకి ఉక్సులు పట్టీ వైపు ఏదైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాన్ని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఇదంతా ఎక్స్ట్రా మనకు అవసరం లేదు అనుకుంటున్నామో దానిని అక్కడి వరకు కూడా కరెక్ట్గా మడత పెట్టుకొని ఇలా ఎక్కడి వరకు అయితే ఫోల్డ్ చేసుకోవాలో అక్కడి వరకు స్ట్రైట్గా ఫోల్డ్ చేసుకొని, మరి ఇంత పట్టి పెడితే బాగోదు. సో దాన్ని ఏంటంటే లోపలికి ఇంకొక ఫోల్డింగ్ అనేది పెడుతున్నా. డైరెక్ట్గా 2 ఫోల్డ్స్ అనేది 1 by 1 వేసుకోవచ్చు మీరు, కాకపోతే ఒకవేళ ఎక్కువ ఏమన్నా పెడతారేమో అని చెప్పి దాని దగ్గరికి ఒకటి పెట్టుకొని మళ్ళీ ఇంకోటి పెట్టుకుని, మీరు ఎలా పెట్టుకుంటున్నారు అనేది మ్యాటర్ కాదండి. మనం మార్క్ చేసుకున్న దగ్గరికి ఫ్యాబ్రిక్ అనేది ఫోల్డింగ్ పడుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. నేను ఇలా ఫోల్డ్ చేసుకున్నాను కదా, ఈ ఫోల్డ్ చేసింది క్లోజ్ చేసుకోవాలి కాబట్టి ఒక కుట్టు అనేది క్లోజ్ చేయడానికి ఒక కుట్టు వేయాలి, కింద కాదు పైన. ఆ పైన అనేది ఒక కుట్టు వేయాలి. ఇప్పుడు ఆ కుట్టు కూడా నేను వేసి చూపిస్తాను. సో ఇప్పుడు నేను మిషన్ మీద పెట్టి ఏదైతే మనం ఫోల్డ్ చేసుకున్నామో మార్కింగ్ చేసుకున్న దగ్గరికి దానిని క్లోజ్ చేస్తూ ఒక కుట్టు అనేది వేసుకుంటాము. ఇది వేసిన తర్వాత కూడా మనకి ఫినిషింగ్ అనేది ఎలా ఉంది అనేది తెలుస్తుంది. అండ్ ఈ కుట్టు వేసిన తర్వాత మనకి ఒక ఫ్రంట్ వైపు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మనం తీసుకున్న పార్ట్ కంప్లీట్ అయిపోయినట్టు. ఏది స్టిచ్చింగ్ ఇంకా ఉక్సుల పట్టీ కాజాల పట్టీ అనేది వేయాలి కదా, అది డైరెక్ట్గా వేయకూడదండి. రెండు కూడా అంటే లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ది రెండు చూసారా, ఇది ఫినిషింగ్ అయిపోయింది కదా. కింద అవసరం లేదండి, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, బట్ ఒక కుట్టు అనేది ఎనఫ్ సరిపోతుంది. దీన్ని ఇది తిప్పామంటే మనకి ఫినిషింగ్ చూడండి మీరు అయిపోయింది కదా. సేమ్ ఇలాగే ఇది లెఫ్ట్ సైడ్దో రైట్ సైడ్ అనేది పక్కన పెడితే 2 సైడ్స్ది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి అంటే రెండింటిని కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాతనే ఉక్సుల పట్టీకి కాజాల పట్టీకి క్లాత్ తీసుకొని ఎలా కుట్టుకోవాలి, లెఫ్ట్ సైడ్ ఏది వేసుకోవాలి రైట్ సైడ్ ఏది వేసుకోవాలి అనేది ఇప్పుడు నేను క్లాత్ ఎంత తీసుకోవాలి అనేది కూడా చెప్తాను. అండ్ ఇంకొక విషయం, లెఫ్ట్ సైడ్ ఒక క్లాత్ రైట్ సైడ్ ఇంకో క్లాత్ అనేది పెట్టుకుంటాం. మీకు చెప్పనా, కొత్తలో నేర్చుకునేటప్పుడు ఏంటంటే షేప్ పట్టీలు బ్రెస్ట్ వైపు మనం కుట్టేవి ఉంటలా రెండు ఒకవైపుకే కుట్టేదాన్ని నేనైతే. అంటే చూసుకోవడం తెలియక పెట్టుకోవడం రాక రెండు ఒకవైపుకే కుట్టేదాన్ని. ఎన్నిసార్లు ఉప్పదీసి కుట్టి చేసేదాన్ని తెలుసా. మీరు కూడా ఇలాగే చేసేవాళ్ళ ఒకవేళ రాకపోతే. సో అందుకనే ఈ వీడియో అంత నీట్గా క్లియర్గా చెప్తున్నాను. అండ్ ఇప్పుడు మనం రెండు షేప్ ఫ్రంట్ పార్ట్స్ అనేవి రెండు కూడా చేసుకున్న తర్వాత మీరు ఏదైతే ఒక పార్ట్ ఉందో అది మీ బాడీ మీద వేసుకొని చూసుకోండి. అది నేను చూపించి ఉంటే బాగుండేది, కానీ మీకు రివర్స్ మెథడ్లో కనిపిస్తుంది అది, అందుకని చూపించలేదు. సో మీ బాడీ పార్ట్ మీద వేసుకొని మీకు అది లెఫ్ట్ సైడ్ వస్తుందా రైట్ సైడ్ వస్తుందా ఆ షేపు అనేది చూసుకోండి. లెఫ్ట్ సైడ్ వస్తుంది అనుకోండి, ఆ లెఫ్ట్ సైడ్దేమో ఉక్సుల పట్టీ, రైట్ సైడ్ వచ్చే పార్ట్ ఏమో కాజాల పట్టీ. మీరు బ్లౌజ్ కుట్టేటప్పుడల్లా సరే కొత్తల్లో మాత్రమే, అలవాటయ్యే కొద్దీ మీకు తెలిసిపోతుంది. బాడీ మీద వేసుకొని చూసుకున్నారంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. మీరు ఉక్సుల పట్టీ కాజాల పట్టీ కుట్టేటప్పుడు కూడా ఒకటి మామూలుగా కుడతాం, ఇంకోటేమో రివర్స్లో కుడతాం. దీనికి కూడా లెఫ్ట్ సైడ్ది ఉక్సుల పట్టీ కదా, ఉక్సుల పట్టీకేమో లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని పట్టీ వేస్తాము. రైట్ సైడ్ది కాజాల పట్టీకి
మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ తీసుకొని పట్టీ వేస్తాము. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ది తీసుకుంటున్నా. లెఫ్ట్ సైడ్ది వచ్చేసి ఉక్సుల్ పట్టీ. ఈ ఉక్సుల్ పట్టీ కోసం మనకి ఉక్సుల్ పట్టీ దగ్గర మెడ దగ్గర నుంచి కింద వైపు వరకు ఎంత పొడవైతే ఉందో ఆ పొడవుకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా, 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఎక్స్ట్రా అనేది పొడవు పెట్టుకొని మనం కట్ చేసుకోవాలి. అండ్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ తీసుకోవాలి. వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ తీసుకోవాలండి. అలాగే పొడవు వచ్చేసి ఉక్సుల్ పట్టీ మీద ఇంకో 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇది స్టిచ్ చేసేటప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని పైన పెట్టుకొని జాయింట్ చేసుకొని లోపల వైపుకి మడత పెట్టుకొని కుట్టుకోవాలి. ఇది కుట్టేటప్పుడు నేను వివరంగా చెప్తా. అండ్ ఇప్పుడు అలాగే కాజాల్ పట్టీ కోసం కూడా ఒక పట్టీ కట్ చేసుకుందాము. కాజాల్ పట్టీ వచ్చేసి మనకి రైట్ సైడ్ వస్తుంది. మన చెస్ట్కి రైట్ సైడ్ వస్తుంది. ఆ రైట్ సైడ్ వేసేదానికి కాజాల్ పట్టీ కుడతాము. ఆ కాజాల్ పట్టీ కోసం ఏంటంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకోవచ్చు. కానీ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే ఆ ఉక్సులు పెట్టేటప్పుడు ఏంటంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉతుకులు పడే కొద్దీ మెత్తపడిద్ది. ఆ ఉక్సు పెట్టి లాగామంటే అది చినిగిపోతుంది. అందుకని మెయిన్ ఫ్యాబ్రిక్ కాజాల్ పట్టీ కనుక వేసాము అంటే గట్టిగా ఉండిద్ది, చినక్కుండా ఉంటుంది అని చెప్పి నాకు ఒకరు చెప్పారు. సో అది మీకు చెప్తున్నాను. సో మనం ఏది కాజాల్ పట్టీకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కాజాల్ పట్టీ ఎంతైతే వస్తుందో దాని మీద ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాము. పొడవు వచ్చేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం. వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటాము. గుర్తుపెట్టుకోండి. పొడవేమో పట్టీ మీద ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం. వెడల్పు ఏమో 2 ఇంచెస్ తీసుకుంటాము. ఏది కాజాల్ పట్టీకి. 2 కట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఎలా కుట్టుకోవాలి అంటే జాయింట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయింట్ చేసేటప్పుడు మాత్రమే ఉక్సుల్ పట్టీకి వచ్చేసి మనం తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ ముక్కని ఉక్సుల్ పట్టీ మీదకి పెట్టుకొని జాయింట్ చేసుకొని లోపల వైపుకు తిప్పుకొని కుట్టుకుంటాము. అదే కాజాల్ పట్టీకి వచ్చేసి మనం తీసుకున్న పీస్ని కాజాల్ పట్టీ కిందకి పెట్టి జాయింట్ చేసుకొని పైకి తిప్పుకొని ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటాము. క్లియర్? ఇది కుట్టేటప్పుడు కూడా ఎలా కుట్టాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. ఇది ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే ఏది ఎటువైపు వేయాలో కూడా కొంతమందికి తెలియదండి ఫస్ట్లో నేర్చుకునే వాళ్ళకి. అందుకు ఒకేసారి అందరికీ ఉపయోగపడేలాగా చెప్తున్నాను. ఇప్పుడు నేను వచ్చేసి ఫస్ట్ కాజాల్ పట్టీ కుడుతున్నాను. కాజాల్ పట్టీ కుట్టేటప్పుడు రైట్ సైడ్ ఏదైతే పైకి వస్తుందో మనకి ఆ లైన్ పైన వైపున కాకుండా కింద వైపున పెట్టుకోవాలి. అంటే లైనింగ్ వైపున పెట్టుకోవాలన్నమాట. క్లాత్ మెడ వైపునేమో కరెక్ట్గా పెట్టుకోవాలి. పైకి కింద మనకి నడుము దగ్గరికి వచ్చేసరికి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మనం 1 ఇంచ్ తీసుకోమని చెప్పాం కదా. 1 ఇంచ్ కావచ్చు, 1/2 ఇంచ్ కావచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు. నా దగ్గర క్లాత్ లేక అంతే ఉంది కాబట్టి తీసుకున్నాను. మీరైతే 1 ఇంచ్ తీసుకోమని చెప్పాను కదా, అంతే తీసుకోండి. అండ్ ఎక్స్ట్రా ఎంతైతే ఫ్యాబ్రిక్ ఉందో మనకి ఆ ఫ్యాబ్రిక్ని పైకి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసేటప్పుడు కూడా నేను అది కుట్టేటప్పుడు చూపిస్తానండి. కరెక్ట్గా మీకు ఎందుకు ఇలా పైకి పెట్టుకోవాలి అనేది చూపిస్తాను. ఇప్పుడు కుట్టడం అనేది స్టార్ట్ చేద్దాము. ఇలాగే పెట్టేసుకుని అంటే లైనింగ్ సైడే పెట్టుకొని కుట్టడం స్టార్ట్ చేస్తున్నా. స్ట్రైట్గా ఒక 1/2 ఇంచ్ ఖర్చు అనేది పెట్టుకోవాలి. ఇది మనం కుట్టు వేసేటప్పుడు 1/2 ఇంచ్ ఖర్చు అనేది అటువైపు ఉండాలన్నమాట. 1/2 ఇంచ్ అయినా పర్వాలేదు, కానీ ఊడిపోయేటట్టు మాత్రం కుట్టమాకండి. ఇలాగా మొత్తం కుట్టేటప్పుడు కిందకు వచ్చేసరికి లైనింగ్ కింద పీస్ ఉంటుంది కదా మనం వేసే పట్టీ, ఆ పట్టీని ఇలాగా పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇది కుట్టిన తర్వాత కూడా మీకు కనిపిస్తుందండి, చాలా నిదానంగా చూపిస్తున్నాను. ఇలా పైకి ఫోల్డ్ చేసుకొని కింద వచ్చేసరికి కొంచెం రఫ్ చేసుకోవాలి 2 సార్లు. ఓకే, చూసారా? ఇలా పైకి ఫోల్డ్ చేసుకున్నాం కదా. దీనిని ఇప్పుడు పక్కకు తీసుకున్నాం. కింద అతికేసిన ముక్కని పక్కకు లాగినప్పుడు మనకి ఫోల్డింగ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎంత లోపలికి పెట్టుకోవాలి అనేది ఆటోమేటిక్గా ఇంత పెట్టుకోవాల్సి వస్తుంది మనకి అనేది తెలిసిపోయిద్ది అనమాట. అప్పుడు మనకి ఏంటంటే కింద కూడా దారాలు పోగులు పోకుండా ఉంటాయి దీనివల్ల.
ఇలా తీసుకున్న తరువాత ఈ పట్టీ ఏదైతే 2 మనకి వెడల్పు ఉందో ఈ పట్టీని మడత పెట్టుకోవాలి. 2 ఫోల్డ్స్ వేసుకోవాలి. ఈ 2 ఫోల్డ్స్ వేసేటప్పుడు కూడా ఎడ్జ్ని పట్టుకొని పైనుంచి వేయాలండి కుట్లు కూడా. ఇటుపక్క ఎడ్జ్ ఎక్కడైతే ఎడ్జ్ ఉందో ఆ ఎడ్జ్ని మనము పట్టీ దగ్గర 1/2 ఇంచ్ ఖర్చు ఉంది చూడండి, ఆ 1/2 ఇంచ్ ఖర్చు దగ్గరికి ఫస్ట్ ఫోల్డ్ చేయాలి. సగానికి ఆ పట్టీని 1/2 ఇంచుకు ఎంత వస్తే అంత ఫోల్డ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దీనిని ఏదైతే పట్టీ ఉందో మళ్ళీ దానిని లోపల వైపు ఉన్న క్లాత్ కనబడకుండా పక్కకి ఇంకొంచెం పక్కకి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అంటే లోపల వైపు ఏది కనబడకూడదు, మనకి ఫినిషింగ్ అనేది బయటికి పైకి నీట్గా కనబడే వరకు ఎంతవరకు అయితే కనబడుతుంది, ఇంతవరకైతే లాస్ట్ అనుకుంటామో అక్కడి వరకు ఫోల్డ్ చేసుకోవాలి. అలాగని మరీ లాగేయకూడదు, అర్థమైందా? మనకి బెల్ట్ 1 ఇంచ్ ఉండాల. బెల్ట్ ఇలాగ ఫోల్డ్ చేసుకుంటాము. ఇది 2 ఫోల్డ్స్ పడిద్ది అనమాట. మీకు అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి కాజాల పట్టీ అనేది 1 ఇంచ్ ఉంటుంది. అండ్ ఇది కూడా కుట్టేటప్పుడు ఏంటంటే ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ 1 ఇంచ్లో కరెక్ట్గా మిడిల్లో అంటే 1/2 ఇంచ్ దగ్గర ఫస్ట్ కుట్టు మిడిల్లో వేసుకోవాలి మనం. అంటే ఎక్కడ వేస్తే ఏమైందక్క ఫస్ట్లో అంటారేమో కానీ ఫస్ట్ కుట్టు మిడిల్లో వేసుకోవాలి. అది ఎందుకు అనేది నాకు తెలీదు. బట్ కాజాల పట్టీ వైపు 2 కుట్లు అనేవి వేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ మిడిల్లో వేసుకుంటున్నాం కదా, కిందకు వచ్చేలోపు ఈ ఫోల్డింగ్ మనకి ఆటోమేటిక్గా తెలిసిద్ది కదా. ఆ ఫోల్డింగ్ని లోపల వైపుకి మడత పెట్టుకొని కింద వైపు కూడా నీట్గా ఎక్కడికైతే ఫోల్డింగ్ వేసుకున్నామో ఆ ఫోల్డింగ్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయిపోవాలి కింద వరకు కూడా. అండ్ కిందకు వచ్చేసరికి రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ఉక్సులు పెట్టుకున్నప్పుడు అది ప్రెషర్ ఎక్కువైపోయి కాజాలు పట్టి చినిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రఫ్ చేసుకోవాలి. అండ్ ఈ పక్కన ఇది ఉంది కదా, 1/2 ఇంచ్ దగ్గర మనం కుట్టు వేసుకున్నాం కదా, ఇటు పక్క చివర దీన్ని కూడా క్లోజ్ చేసుకుంటూ మనం ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలా 2 కుట్లు అనేవి పడతాయండి స్ట్రైట్గా. ఈ 2 స్టిచ్చెస్ ఎప్పుడైతే మనం వేసుకుంటామో ఈ 2 స్టిచ్చెస్ మధ్యలో, అది కూడా ఖర్చు వైపు కాదు, ఈ 2 స్టిచ్చెస్ మధ్యలో నేను ఇప్పుడు ఫింగర్ పెట్టి చూపిస్తాను చూడండి ఎక్కడ అనేది. అక్కడ 2 స్టిచ్చెస్ మధ్యలో, ఇటువైపు కాదు ఇటు లోపల వైపు 2 స్టిచ్చెస్ మధ్యలో మాత్రమే కాజాలు అనేది వేసుకోవాలి. చాలామందికి కాజాలు కూడా ఈ చివర్లో వేస్తుంటారు, అక్కడ వేయకూడదు, మధ్యలో వేసుకోవాలి. ఓకే, ఇది మనకి కాజాల పట్టీ అనేది ఫినిష్ అయిపోయింది. నీట్గా ఉంటుంది ఇలాగైతే. దీంతో ఇంకా కంప్లీట్ అవ్వలేదండి, ఇంకా చాలా ఉంది. ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాజాల పట్టీతోనే అయిపోయింది అనుకోవద్దు, మెడ దగ్గర కూడా చూసుకోవాలా. అంతా అయిపోయే వరకు చూడండి. సో ఇది అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ముక్క తీసుకుంటున్నాను. చెస్ట్ పార్ట్ లెఫ్ట్ సైడ్ తీసుకున్న తర్వాత దీనికి మనం ఉక్సులు పట్టీ వేయాలి. సో దానికోసం తీసుకున్న ముక్క ఏదైతే ఉందో కింద వైపున ఎక్స్ట్రా పార్ట్ అనేది పెట్టుకోవాలి. పైన మనకు ఎక్స్ట్రా లేకపోయినా పర్వాలేదు, కానీ కింద మాత్రం ఎక్స్ట్రా ఉండాలండి. స్ట్రైట్గా ఉంటుంది కదా కింద, మెడ వైపున కరెక్ట్గా ఉండాలి, కిందకి మాత్రం ఎక్కువ పెట్టుకోవాలి. అండ్ దీనిని లైనింగ్ మెయిన్ వైపే పెట్టుకోవాలి. కాజాల పట్టీ అయితే కింద పెట్టుకున్నాం కదా, ఇది మాత్రం పైన పెట్టుకొని జాయింట్ చేయాలి. కుట్టుకునేటప్పుడేమో లోపలికి పెట్టుకుంటాము. మొత్తం ఇలా పెట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ని లోపల వైపుకి చూపించాను కదా వీడియోలో, దానిలాగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కింద నుంచే కుట్టేసుకుందాము. లైనింగ్ వైపు తిప్పి కుట్టేయొద్దు, పైన నుంచే కుట్టేయండి. అండ్ కుట్టు వేసేటప్పుడు కూడా ఇటువైపు ఏది అవతల వైపు బ్లౌజ్ పీస్ లేని సైడ్ కుట్టు వేసేటప్పుడు 1/2 ఇంచ్ ఖర్చు అనేది ఉంచుకొని కుట్టు వేయాలండి. ఎక్కడైనా సరే మనం ఒక కుట్టు వేస్తున్నామంటే 1/2 ఇంచ్ కుట్టు వేయాలి ఖచ్చితంగా. నేను ఫాలో అయ్యేదైతే అదేనండి, మరీ ఎక్కువ ఇవ్వను మరీ తక్కువ ఇవ్వను. సో లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని పైన మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో దానిపైన ఉక్సులు పట్టీకి తీసుకున్న ఫ్యాబ్రిక్ని పెట్టి స్టిచ్ అనేది కరెక్ట్గా స్ట్రైట్గా వేసుకోవాలి. అండ్ నేను ఎందుకంటే ఇంత నిదానంగా చెప్తున్నది, మనం వీడియో ఒక్కసారి చూసారు అంటే లైఫ్ టైం
చచ్చిపోయేంత వరకు కూడా ఇంకా బ్లౌజు ఇంకోసారి మీరు అడగకూడదు నన్ను షేప్లు ఎట్టా కుట్టాలి అని. అందుకని ఇంత నీట్గా నిదానంగా చెప్తున్నా. అయినా కూడా అర్థం కాలేదు అంటే నేనేం చేయలేను ఇంకా. సో ఇలాగ స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. అంతా వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకొని మనం ఈ క్లాత్ని రివర్స్ ఇటువైపు తిప్పుకోవాలి. ఉక్సుల పట్టి నుంచి బయటికి తీసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, వెలకల వైపుకి ఇలా బయటికి లాగితే మనకి సో చూడండి ఎడ్జ్లో ఎంతవరకు ఎండ్ అవ్వాలి అనేది మనకి ఆటోమేటిక్గా తెలుస్తుంది. అందుకనే లోపల వైపుకి ఫోల్డ్ చేసుకోండి అని నేను చెప్పింది. అందుకే ఇప్పుడు ఇలా చూసారా కింద కరెక్ట్గా సమానంగా వచ్చింది. ఒకవేళ మనం అలా కుట్టకుండా నార్మల్గా బయటికే ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నాం అనుకోండి, ఏమైందంటే ఒక్కొక్కసారి తక్కువ క్లాత్ కూడా పెట్టుకునే ఇది ఉంటుంది అనమాట. ఇప్పుడు లైనింగ్ వైపుకు తిప్పుకొని మనకి చూడండి నేను ఖర్చు 1/2 ఇంచ్ పెట్టుకున్నాను కదా. సో ఇప్పుడు డైరెక్ట్గా మడతేసి చేయకూడదు. ఇక్కడ మనం క్లాత్ని పక్కకు తీసిన తర్వాత జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్ దగ్గర కుట్టేయాలి. ఆ కుట్టు వేసేది కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కాకుండా మనం అతికించిన పీస్ ఉంది కదా, ఆ పీస్ ఎడ్జ్లో వేయాలి. ఆ పీస్ మీదే వేయాలి. అండ్ మేక్ ష్యూర్ లోపల వైపు ఖర్చు ఏదైతే ఉందో అది ఆ పీస్ సైడే ఉందా లేదా అనేది కూడా చూసుకోండి. మ్యాక్సిమం అటువైపే ఉంటుంది, ఎందుకంటే కింద మనం ఫోల్డ్ చేసి కుట్టుకున్నాం కదా అటువైపే వచ్చింది. అలా కుట్టుకోని పక్షంలో ఇటువైపు వచ్చే ఇది ఉంటుంది అనమాట. అండ్ అలా కుట్టు వేసిన తర్వాత ఈ ఫ్యాబ్రిక్ 2 ఇంచెస్ క్లాత్ అనేది తీసుకున్నాం కదా, దానిని హాఫ్కి ఫోల్డ్ చేయాలి ఫస్ట్. ఇది కూడా 2 ఫోల్డ్స్ అనేది వేసుకోవాల్సి వస్తుంది. సో ఈ ఫోల్డింగ్ కూడా 1 ఇంచ్ 1 ఇంచ్కి ఫోల్డ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక బెల్ట్ మనకి 1 ఇంచ్ బెల్ట్ అనేది వస్తుందండి. సో 2 ఫోల్డ్ నేను ఏంటంటే 2 ఫోల్డ్స్ వేసాను. అండ్ ఎడ్జ్లో చూడండి మనకి క్లాత్ కూడా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చింది అనమాట. అండ్ కుట్టు వచ్చేసి జాయింట్ చేసిన దగ్గర కూడా పైకి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది అసలు కనబడకూడదు. అది మెయిన్ టాస్క్. ఎంత క్లాత్ అయితే ఉందో దానిని 2 ఫోల్డ్స్ వేసేసుకోవడం, లోపలికి మడత పెట్టుకోవాలి. పైకి అనేది కనబడకూడదు అనమాట ఉక్సుల పట్టి వైపు. ఇలా డైరెక్ట్గా ఇలా మడత పెట్టుకొని మనం చివరన కుట్టుకోవాలి. ఇప్పుడు అంటే కాజాల పట్టీకి 2 కుట్లు వేసాం కదా, అలా అని దీనికి అవసరం లేదు. ఉక్సుల పట్టీకి మాత్రం 1 కుట్టే చాలు, అది కూడా ఎడ్జ్లో మాత్రమే. అంటే దాన్ని క్లోజ్ చేయాలి కదా, మడత పెట్టిన దానికి క్లోజ్ చేయాలి కదా, అందుకని ఆ క్లోజ్ చేసే దగ్గర చివర్లో డైరెక్ట్గా 1 కుట్టు అనేది వేసేసుకోవడమే. అండ్ మేక్ ష్యూర్ మెడ దగ్గర మనం రఫ్ చేసినా చేయకపోయినా కింద వైపు మాత్రం రఫ్ చేయాలి. నడుము దగ్గర వచ్చే దగ్గర మాత్రం రఫ్ చేయాల్సిందే ఖచ్చితంగా. అండ్ ఇంకా ఉందండి వీడియో, ఇంకా 5 నిమిషాలు ఉంది. ఇక్కడే మీరు అంతా పట్టీలు వేసిన తర్వాతనే మెయిన్ టిప్ ఉంది. దాని దగ్గరే చాలామంది చూసుకోకుండా, అంటే కొత్తల్లో నేర్చుకునేటప్పుడు చూసుకోకుండా వెళ్ళిపోతుంటారు. అండ్ ఇక్కడ ఏదైనా నాకు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ నేను తీసుకున్నాను కాబట్టి వచ్చింది, రాకపోయినా ఇబ్బంది లేదులే. అంటే బెల్ట్ తీసుకునే దాన్ని బట్టి వస్తుంది అది. సో చూడండి పైకి లైనింగ్ ఫ్యాబ్రిక్ నేను యాడ్ చేశాను కదా, అది అసలు కనబడకుండా కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. సో మనకి ఉక్సుల పట్టి కాజాల పట్టి కూడా అయిపోయిందండి. ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే రెండింటిని ఏదైతే మనం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉక్సుల పట్టి కాజాల పట్టి మొత్తం ఫినిషింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడుది మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ పట్టీలు రెండింటిని కూడా కాజాల పట్టి మీదకి ఉక్సుల పట్టీని ఇట్లాగా జాయింట్ లాగా పెట్టండి. పెట్టుకున్న తర్వాత ఏదైనా మీకు అంటే కాజాల పట్టి నాకు కొంచెం ఎక్స్ట్రా వచ్చింది చూడండి, ఇలాగా ఎక్స్ట్రా వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఎక్కడి వరకు కాజాల పట్టి ఉంది ఉక్సుల పట్టి ఉంది అనేది చూసుకోండి. మీకు ఒకవేళ అంటే ఒక్కొక్కరికి ఉక్సుల పట్టి ఎక్కువ వస్తుంది, ఒక్కొక్కరికి కాజా పట్టి ఎక్కువ వస్తుంది. ఏదైతే ఎక్కువ వచ్చిందో తక్కువ వచ్చిన దాని ప్రకారం మనం కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసే దాన్ని ఏం చేయాలంటే మార్క్ చేసుకున్నాం కదా ఎంతవరకు రావాలి అనేది, ఆ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి కూడా మనకి జస్ట్ కింద కర్వ్ వచ్చింది కదా, ఆ కర్వ్ మాత్రమే కట్ చేయాలి తప్ప పై వరకు షోల్డర్ దాకా కట్ చేయకూడదు. ఓన్లీ కర్వ్ దగ్గర మాత్రమే కొంచెమే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మనం మళ్ళీ 2 పీసులు సమానంగా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. అండ్ చూసుకునేటప్పుడు కూడా
డైరెక్ట్గా అంటే ఉక్సులు పట్టి కాజాల పట్టి మీద పెట్టి చూసుకున్నాము, ఇలా చూసుకున్నాము అనుకోండి. సపోజ్ మనకి ఎలా వస్తుందంటే షోల్డర్ దగ్గర సైడ్స్లో రెండు కూడా డిఫరెన్సెస్ వస్తాయి. అప్పుడు మీరు అమ్మో డిఫరెన్స్ వచ్చింది కదా అని చెప్పి బుడబుడ కట్ చేయకూడదు. ఇలా పెట్టడం రాంగ్ అనమాట. అంటే ఇప్పుడు కరెక్ట్గా కాజాల పట్టి మీద ఉక్సులు పట్టి రెండింటిని ఒకే దగ్గర పేస్ట్ చేసి పెట్టుకోకూడదు. కాజాల పట్టీకి వేసిన పట్టి ఏదైతే ఉందో దాన్ని లెక్కలోకి తీసుకోకూడదు. మనం ఏది అంతా కుట్టిన తర్వాత అది మెజర్మెంట్స్, నడుము మెజర్మెంట్స్ దగ్గరికి తీసుకోకూడదు. అలాగే పైన ఉక్సులు మెడ దగ్గర కూడా తీసుకోకూడదు అనమాట. అది కుట్టు ఎడ్జ్ ఎక్కడికైతే ఉందో, అది కుట్టిన ఎడ్జ్ ఎక్కడైతే ఉందో చివర్లో ఆ ఎడ్జ్ దగ్గర నుంచి మనం పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఏది ఇంకొక పార్ట్ది అంటే ఉక్సులు పట్టి దాన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు కరెక్ట్గా ఉందా లేదా, ఏదైనా ఎక్కువ హెచ్చు తగ్గులు వచ్చిందా అనేది చూసుకోవాలన్నమాట. మొత్తాన్ని కూడా నీట్గా చేత్తో చక్కగా అంతా సర్దుకొని ఏదైనా ఎక్కువ వస్తే కొంచెం మేక్ షూర్ ఎక్కువ రాదు, చాలా తక్కువ వస్తుంది, పావించు కంటే తక్కువ వస్తుంది. ఏదైనా దారాలు కానీ పోగులు కానీ లేదంటే కొంచెం హెచ్చు తగ్గులు కానీ ఉంటే దానిని ఇప్పుడు కట్ చేసుకోవాలి. అది కూడా ఒకదాని మీద ఒకటి పెట్టి కరెక్ట్గా మొత్తం సర్దుకున్న తర్వాత మాత్రమే చేసుకోవాలి. అండ్ మేక్ షూర్ మీరు కాజాల పట్టి మీద పెట్టకుండా పక్కన పెట్టండి. అలా పెట్టారంటే మాత్రం మొత్తం పోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండు సమానంగా ఉంటే అప్పుడు మీ ఫ్రంట్ వచ్చిన పీసెస్ బ్లౌజ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట. ఇంతటితో మనకి ఫ్రంట్ వైపున చేయాల్సిన పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టు. సో ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ వరకు మొత్తం కవర్ చేశాను అని అనుకుంటున్నా. సో వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్ వస్తే చెప్పండి. దీని తర్వాత ఒక 3 days తర్వాత నేను బ్లౌజ్ మొత్తం అంటే మిగతా అది హ్యాండ్స్ ఎలా కుట్టాలి, అలాగే బ్యాక్ పార్ట్ ఎలా కుట్టుకోవాలి అనేది, దాని తర్వాత అన్నింటికి జాయింట్స్ ఎలా చేసుకోవాలి, చివర్లో కుట్లు ఎలా వేసుకోవాలి అనేది మొత్తం కూడా ఇంకొక వీడియోలో కంప్లీట్ చేస్తాను. సో మీరు డౌట్స్ రైజ్ చేశారంటే ఆ డౌట్స్ని కూడా నెక్స్ట్ వీడియోలో నేను క్లారిటీ ఇస్తాను. 100 వీడియోలు చూసి బుర్రపాడు చేసుకునే కంటే ఒక వీడియోని కొంచెం నిదానంగా అయినా సరే ఓపిక్గా అండ్ మైండ్ దగ్గర పెట్టుకొని చూసి నేర్చుకున్నారంటే మాత్రం చాలు. అండ్ నాకు ఇప్పటి వరకు కూడా కొలతలు పెట్టుకొని కుట్టుకోవడం రాదు. ఓన్లీ ఆది బ్లౌజ్ తీసుకొని దాని ప్రకారమే స్టిచ్ చేసుకుంటూనే వచ్చాను. అండ్ ఇప్పటి వరకు నాకు మా ఊర్లో ఎంతమందికో కుట్టాను కానీ నాకైతే ఫ్రంట్ పార్ట్ దగ్గర ఇలా కుదిరింది పాడైపోయింది అనే మాటే రాలేదు. నాకు ఆ ముస్లిం ఆవిడ చెప్పిన టిప్ అనేది బాగా వర్కౌట్ అయింది. సరే మరి ఈ వీడియో అయితే బాయ్ ఉంటా.